సాగులో ఉన్న భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని, ఇదే ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరోసారి తేల్చి చెప్పారు. సంక్రాంతి నుంచి రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న నేపథ్యంలో సెక్రటేరియట్లో రిమోట్ సెన్సింగ్ డేటా సేకరణపై పలు కంపెనీల ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. సాగు చేసే భూములను ఏఈఓలు ఎప్పటికప్పుడు నమోదు చేస్తారని, దానితో పాటే ఈ పథకంలో ఖచ్చితత్వం కోసం శాటిలైట్ డేటాను గ్రామాలు, సర్వే నెంబర్ల వారీగా సేకరిస్తామన్నారు. తద్వారా రైతు భరోసా పథకం అమలు చేయడంతో పాటు భవిష్యత్తులో పంటల బీమా అమలు, విపత్తుల సమయంలో పంట నష్టాన్ని అంచనా వేయడం సులభతరం అవుతుందన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న కంపెనీల ప్రతినిధులు తాము గతంలో చేపట్టిన సర్వే వివరాలను ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.